హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ మాధవి లత. నేను ఈరోజు కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి చెప్తున్నాను. కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో 2 టైప్స్ ఉంటుంది: స్పేసింగ్ మెథడ్స్, టర్మినల్ మెథడ్స్. స్పేసింగ్ మెథడ్స్ అంటే ఒక బేబీకి మధ్యలో గ్యాప్ తీసుకోవాలి అనుకున్నప్పుడు యూస్ చేసే టెంపరీ మెథడ్స్ వచ్చి స్పేసింగ్ మెథడ్స్. టర్మినల్ మెథడ్స్ వచ్చి ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా బేబీస్ వద్దు అనుకున్నప్పుడు యూస్ చేసే మెథడ్స్ వచ్చి టర్మినల్ మెథడ్స్. దాంట్లో ఫీమేల్స్లో వచ్చి ట్యూబెక్టమీ ప్రొసీజర్ ఉంటుంది, మేల్స్లో వచ్చి వాసెక్టమీ ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా టెంపరీ స్పేసింగ్ మెథడ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. దానిలో ఏంటంటే కొన్ని న్యాచురల్ మెథడ్స్ ఉంటాయి. న్యాచురల్ మెథడ్స్ అంటే ఫర్టిలిటీ అవేర్నెస్ నాలెడ్జ్ ఉన్న దాన్ని బట్టి మనం ఈ మెథడ్స్ ఫాలో అవుతాము. దాంట్లో వచ్చి క్యాలెండర్ ఆర్ రిథమ్ మెథడ్, కాయిటస్ ఇంటరప్టస్. క్యాలెండర్ మెథడ్లో ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ 4 days మెన్స్ట్రేషన్ అవుతుంది కదా, తర్వాత 14th టు అరౌండ్ 18th 19th డే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు 12th టు అప్రాక్సిమేట్లీ 19th డే వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అప్పుడు ఎగ్ రిలీజ్ అయినప్పుడు కలవకుండా ఉంటారు, కాబట్టి ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. ఇలా క్యాలెండర్ మెథడ్ అంటాము. లేదా వాళ్ళు అంటే ఓవ్యులేషన్ టైంని కొందరు గుర్తుపెట్టవచ్చు అనమాట. లైక్ ఆ టైంలో టెంపరేచర్ కొంచెం రైజ్ అవుతుంది, బైఫేజిక్ టెంపరేచర్ అంటాము, టెంపరేచర్ రైజ్ అవుతుంది ఆర్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా, ఆ వైట్ డిశ్చార్జ్ కొంచెం థిన్ అవుట్ అయిపోయి ఇలా ఫర్న్ టైప్లో స్ట్రెచ్ అవుతుంది ఓవ్యులేటరీ టైంలో. నార్మల్ టైంలో ఏంటంటే థిక్గా సర్వైకల్ మ్యూకస్ ఉంటుంది. సో ఇలా స్ట్రెచ్ ఉన్నప్పుడు ఇంటర్కోర్స్ అనేది పార్టిసిపేట్ చేయకూడదు. ఇది న్యాచురల్గా ఫాలో అయ్యే మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి కాయిటస్ ఇంటరప్టస్. అంటే కపుల్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేసేటప్పుడు సెమెన్ రిలీజ్ అయ్యే టైంలో వాళ్ళు వెజైనాలో కాకుండా బయటికి వదిలేస్తారనమాట. సో సెమెన్ అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ తక్కువ. కాకపోతే ఈ 2 మెథడ్స్లో కొంచెం ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కరెక్ట్గా నాలెడ్జ్ పెట్టుకొని ఫాలో అయితే దిస్ ఆల్సో వర్క్స్ బెటర్. ఇంకా నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి బ్యారియర్స్ అంటాం. బ్యారియర్స్ అంటే అది అడ్డుగోడ లాగా అనమాట. మేల్కి ఫీమేల్కి మధ్యలో ఇప్పుడు కాండమ్స్ అనేవి ఇంటర్కోర్స్ అప్పుడు మేల్స్ వాడచ్చు, ఫీమేల్ కాండమ్స్ కూడా దొరుకుతుంది. ఇవి ఇంటర్కోర్స్ అప్పుడు యూస్ చేసుకోవాలి. సో సెమెన్ కాంటాక్ట్లో రాదు వెజైనాలోకి. ఇంకా కొన్ని మెథడ్స్ ఏంటంటే వెజైనల్ డయాఫ్రమ్స్ దొరుకుతాయి, సర్వైకల్ క్యాబ్స్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా లోపల ఇన్సర్ట్ చేసుకోవాలి. సో సెమెన్ కాంటాక్ట్ రాదు అనమాట. ఇవి బ్యారియర్ మెథడ్స్. కాకపోతే ఇవి యూసేజ్ మెథడ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. యూసేజ్ ఇంప్రాపర్గా ఉన్నా, చిన్న బ్రీచెస్ ఉన్నా మళ్ళీ సెమెన్ కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి వీటికి కూడా కొంచెం ఫెయిల్యూర్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది బ్యారియర్ మెథడ్. కరెక్ట్ యూసేజ్ ద్వారా దీన్ని ఈ ఫెయిల్యూర్ అనేది అవాయిడ్ చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే కాపర్ టీ ఇలాంటివి అనమాట. అంటే హార్మోనల్ ఇంట్రాయుట్రైన్ డివైజెస్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కాపర్ టీ అనే దాని గురించి. ఇది ఏంటంటే కొంచెం లాంగ్ యాక్టింగ్. కాపర్ టీలో కొన్ని టైప్స్ ఉంటాయి: 3 years, 5 years, 10 yearsది. ఇది పోస్ట్ పీరియడ్స్ తర్వాత యూట్రస్లోకి ఇన్సర్ట్ చేస్తారు. ఇది లాంగ్ యాక్టింగ్ 5 years వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసేసుకోవచ్చు. దీని సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్సెసివ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మిరినా అనేది హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్కి యూస్ చేస్తాము, బట్ దాట్ ఆల్సో వర్క్స్ లైక్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇంకొకటి ఏంటంటే ఇంజెక్టబుల్స్ దొరుకుతాయి. ఇంజెక్టబుల్ అండ్ ఇంప్లాంట్స్ మన కంట్రీలో ఎక్కువగా యూస్ చేయట్లేదు. అవి ఏంటంటే సబ్క్యూటేనియస్గా స్కిన్ కింద పెడితే హార్మోన్స్ అనేవి కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది, కాబట్టి అవి కూడా ఓవ్యులేషన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓవ్యులేషన్ అవ్వదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే ఇంజెక్టబుల్ హార్మోన్స్ అంటాం. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా గవర్నమెంట్లో కూడా ఇస్తుంది. ఆంత్రా ఇంజెక్షన్స్, డిపోమెడ్రాక్సీ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ 3 monthsకి వన్స్ యూస్ చేసుకోవచ్చు. మాక్సిమం 4 to 6 ఇంజెక్షన్స్ తీసుకుంటే ఇది కూడా స్పేసింగ్ మెథడ్ లాగా పనిచేస్తుంది. కాకపోతే దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే పీరియడ్స్ కొంచెం ఎమన్యూరియా అంటాం, పీరియడ్స్ కొంచెం రాకపోవచ్చు, వచ్చినా కూడా ఇర్రెగ్యులర్గా కొద్దిగా స్పాటింగ్ అవుతుంది అంతే. సో ఇవి ఇంజెక్టబుల్ అండ్ ఇంట్రాయుట్రైన్ హార్మోనల్ కాంట్రాసెప్టివ్స్.